హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. 3 వీడియోస్ నుంచి రొటీన్ డైలాగ్ సిమెంట్ వర్క్ ఏం కావలేదు. నేను ఏయో చేసేద్దాం, ఎలాగో స్టార్ట్ చేసేద్దాం, హోమ్ వర్కౌట్స్ అవగొడేద్దాం, జిమ్లో జాయిన్ అయిపోతాం స్టార్టింగ్ అలా అనుకున్నాను. మేబీ సాటర్డేగా వద్దు అనుకున్నాను. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ పీనట్ బటర్ విత్ బ్రౌన్ బ్రెడ్ తిని ఒక 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. వర్కౌట్స్ అంటే సేమ్ 100 పుషప్స్ అంతే. గమెల పైకి లేపినప్పుడు బ్యాక్ హోల్డ్ చేస్తుంది, పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బైసెప్ అలా ట్రైన్ అయిపోతుంది. చెస్ట్ ట్రైసెప్ ఏమో 100 పుషప్స్ తీసేటప్పుడు సరిపోతుంది. నేను చేసే వర్క్ ఎలా చేస్తున్నాను అన్నది చూపించడానికి ట్రై చేస్తాను. 2 వీక్స్ నుంచి చేస్తున్నాను ఈ వర్క్. అందులో నాకు చాలా యూజ్ అయినవి కూడా ఉన్నాయి. రేపొద్దున ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏ వర్క్ చేస్తున్నాను అన్నదని షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసి యాప్ ఇచ్చి 100 పుషప్స్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ కంటిన్యూ చేస్తా వీడియో. వీడియో తీద్దామని చాలా ట్రై చేశాను. మార్నింగ్ వెళ్ళి కెమెరా లైటింగ్ అన్నీ సెట్ చేసుకుని వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు మీ 3 గెలిచి ఆటలేంటి వచ్చి వర్క్ స్టార్ట్ చేయన్నాడు. అంతే, వీడియో షూట్ ఆగిపోయింది. నేను చాలా ట్రై చేశాను కానీ వీడియో షూట్ చేయడం అవ్వలేదు. నేను చేసే వర్క్ ఎలా ఉందంటే జిమ్లో వర్కౌట్స్ ఎలా చేస్తాం అలాగే చేశాను. అవి మీకు చూపిద్దామంటేనేమో అవ్వట్లేదు. అది నా బాధ. ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ తినేసి 40 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వర్కౌట్ స్టార్ట్ చేయడమే. 100 పుషప్స్ వర్కౌట్స్ చేస్తూ ఉంటే పుషప్స్ నేర్చుకుంటున్నానేమో అనిపించింది. స్టార్టింగ్లో రావడం కష్టంగా ఉన్నాయి, తర్వాత చాలా ఫాస్ట్గా వచ్చినాయి. తర్వాత ఇలా కాదు, ఇంకా మంచిగా తీయాలి అని చెప్పేసి కొంచెం స్లోగా తీయడం మొదలుపెట్టాను. అప్పుడు 100 పుషప్స్ రావడం కొంచెం కష్టమైంది. కింద ఏదైనా పెట్టుకుని దాన్ని టచ్ చేయాలో పుషప్స్ తీయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా బాగా పంప్ అవుతుంది అనిపించింది. ఇంప్రూవ్ అవుతుంది అనమాట పుషప్స్. ఇప్పుడు ప్రీ వర్కౌట్ మీల్ పీనట్ బటర్ విత్ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను. డైలీ 3 స్లైసెస్ తీసుకునేవాడిని, ఇప్పుడు 2 స్లైసెస్ తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం పొట్ట హెవీ అనిపిస్తుంది. హ్యాండ్ స్టాండ్ చేస్తా అని చెప్పాను కదా, ఆ స్కిల్ హోల్డ్ అవుతూనే వచ్చింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఈ హ్యాండ్ స్టాండ్కి ముందుగా షోల్డర్ పుషప్స్ నేర్చుకుంటే కొంచెం స్ట్రెంత్ పెరుగుద్ది షోల్డర్కి. ఇలా షోల్డర్ పుషప్స్ చేయడం వల్ల షోల్డర్ స్ట్రెంత్ పెరుగుద్ది, ఎక్కువసేపు హోల్డ్ అవడానికి ట్రై చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చాలా కష్టంగా ఉంది రావడం. మార్నింగ్ కొద్ది టైం దొరికిందని చెప్పేసి హ్యాండ్ స్టాండ్ స్టార్ట్ చేద్దాం ఎప్పటి నుంచి అనుకున్నాను, అవ్వలేదు కదా. ఈరోజు హ్యాండ్ స్టాండ్ అన్న చేద్దాం అని చెప్పేసి వచ్చి స్టార్ట్ చేశాను. దీని గురించి మనకి ప్రస్తుతానికి అయితే జీరో నాలెడ్జ్. హ్యాండ్ స్టాండ్ స్ట్రెంత్ పెంచుకోవాలి, దానివల్ల యూజెస్ తెలుసు కానీ ఎలా చేయాలి అన్నదే ఐడియా లేదు. సో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ దాన్ని వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, ఫిక్స్ అయ్యింది కాబట్టి చేస్తున్నాను. కానీ గోడ నుంచి కాలు 2 అలా సైడ్గా అలా వచ్చిన వెంటనే 1 సెకండ్ ఉన్నాయనిపించి పడిపోతున్నాయి. వాటిని హోల్డ్ చేయడం, కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. స్టార్టింగ్ ఒక రోజులోనే వచ్చేదిలే, స్టార్ట్ చేసాము అంతే కదా. కన్సిస్టెన్సీగా నేర్చుకోవడం మాత్రం మానకూడదు. హ్యాండ్ స్టాండ్ అంటే అర్థమైంది కదా, వితౌట్ సపోర్ట్తో హ్యాండ్స్ మీద నుంచోవడాన్ని హ్యాండ్ స్టాండ్ అంటారు. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ సిమెంట్ వర్క్ నన్ను వదలట్లేదు, అయిపోయిన వెంటనే కంటెంటే ఇంకా.